రాజుగారు తన సభలో నేను పుట్టినరోజు ఎందరో పుట్టి ఉంటారు, అందరూ రాజులు ఎందుకు అవ్వలేదు అని ఆస్థాన గురువు గారిని సందేహం అడిగాడు. దానికి గురువు గారు, అడవిలో ఒక సన్యాసి ఉన్నాడు, అతన్ని కలవండి అన్నాడు. రాజు ఆ సన్యాసి దగ్గరికి వెళ్లేసరికి ఆయన బొగ్గులు తింటూ ఉన్నాడు. రాజు ఆయన్ని తన సందేహం అడిగాడు. ఆయన మరో సన్యాసిని కలవమన్నాడు. రాజు అక్కడికి వెళ్లేసరికి ఆ సన్యాసి మట్టి తింటున్నాడు. రాజు తన సందేహం అడిగాడు. దానికి ఆ సన్యాసి పక్క గ్రామంలో ఒక బాలుడు చావు బతుకుల్లో ఉన్నాడు, అతన్ని అడగమన్నాడు. రాజు ఆ బాలుడిని తన సందేహం అడగడానికి వెళ్ళాడు. దానికి ఆ బాలుడు ఒక కథ చెప్పాడు. గత జన్మలో నలుగురు మనుషులు అడవిలో ప్రయాణిస్తూ ఆకలి వేసి రొట్టెలు తిందాము అనుకునేసరికి ఒక ముసలావిడి వచ్చి ఆకలి వేసింది, ఏమైనా పెట్టమంది. దానికి మొదటివాడు, నీకిస్తే నేను బొగ్గులు తినాలా అని, రెండో వాడు నేను మట్టి తినాలా అని, మూడో వాడు తినకపోతే ఈ రాత్రికి నువ్వేమన్నా చస్తావా అని అన్నా. కానీ నాలుగో వాడు మాత్రం తను తినాల్సిన రొట్లు ఆవిడికిచ్చాడు. ఆ నలుగురు అన్నా తమ్ములు. ఆ నాలుగో వాడే నువ్వు. నీ కర్మఫలం వల్ల నువ్వు రాజు అయ్యావు అని చెప్పాడు.